ఈ డిజిటల్ యుగంలో ఏదైనా ప్రశ్న మన మనసులోకి రాగానే మనం ఏం చేస్తాం? వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం, వెంటనే సమాధానం వచ్చేస్తుంది. అయితే గూగుల్ ఆల్గారిథం ప్రకారం మనం గూగుల్లో వస్తువులు, ప్రదేశాలు, సెలబ్రిటీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జనరల్ నాలెడ్జ్ వంటి వాటి కోసం వెతుకుతూనే ఉంటాం కదా. మనం చాలా విషయాల కోసం మాత్రమే కాకుండా కొన్ని వెతకకూడని భయపడేటువంటి అంశాలకు సంబంధించి కూడా గూగుల్లో వెతికే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అలా చేస్తారు. సో కొందరు కొన్ని ప్రమాదకరమైనటువంటి పదాలు కూడా వెతికేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏటీఎం హ్యాకింగ్, నకిలీ నోట్స్, మొబైల్ హ్యాకింగ్ ట్రిక్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాకింగ్, ఇక నకిలీ మందులు తయారు చేయడం, మందుగుడ్డు సామాగ్రి వంటి వాటి గురించి వెతికినట్టయితే జైలుకు వెళ్ళడం ఖాయం. దాని ఆధారంగా మీపై కేసు కూడా నమోదవుతుంది. పట్టుబడితే శిక్ష నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అలాగే ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని ఎక్కడ పొందాలో కూడా వెతకడం నిషేధం. ఈ మితిమీరిన తొందరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. దీంతోపాటు మీరు నిరంతరం అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ కోసం శోధిస్తే అది మీకు ప్రమాదకరం. పిల్లల అశ్లీలత తీవ్రమైన నేరం అని మీకు తెలిసిందే కదా. మీరు దానిలో చిక్కుకుంటే తీవ్రమైన ఇబ్బందుల్లో పడతారు. ఎవరూ చూడడం లేదు కదా అని ఏదేదో చూసేస్తే అంతే, జైలు తప్పదు.